ద మోస్ట్ బెస్ట్ క్రియేషన్స్ ఐ ఫీల్. ఎందుకంటే ఐ థింక్ ఆ క్రియేషన్ లిస్ట్లో లాస్ట్ చేసింది అమ్మాయిని. అందరు ఫస్ట్ జంతువులు డే అండ్ నైట్ చేశారు, సముద్రం చేశారు, అన్నీ క్రియేట్ చేసి 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 లాస్ట్కి బెస్ట్ క్రియేషన్ అంటే మ్యాన్ అని క్రియేట్ చేశారు. మ్యాన్ క్రియేట్ చేసి అమ్మ అయిపోయింది, నా క్రియేషన్ మొత్తం అయిపోయింది, నేను రెస్ట్ చేద్దాం అనేసరికి అబ్బాయి ఇంకా హ్యాపీ లేరు. మ్యాన్ ఇస్ నాట్ హ్యాపీ ఈవెన్ ఆఫ్టర్ క్రియేటింగ్, ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ ద అదర్ క్రియేషన్స్, he still not happy. I have to make something that makes him happy, at the same time something that completes my creation. So what completed God's creation was his idea of a woman. So I think అన్ని క్రియేషన్స్లో ఉన్న లోపాలన్నీ చూసి అన్ని డ్యామేజ్ కంట్రోల్స్ చేసి ప్రతి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని కంప్లీట్ చేయడానికి వచ్చిన ఫైనల్ క్రియేషనే ఒక ఉమెన్. సో ఉమెన్ కూడా అంతే, అందరి లైఫ్లో ఉన్న లోపాలని కంప్లీట్ చేస్తుంది, పూర్తి చేస్తుంది. ఒక కొడుకు లేదా కూతురు లైఫ్లో అమ్మగా, హస్బెండ్ లైఫ్లో వైఫ్గా, పేరెంట్స్ లైఫ్లో కూడా ఒక కూతురుగా, సమాజంలో కూడా ఒక అమ్మాయి లేని వస్తువు. ఇప్పుడు ఒక ఫంక్షన్లో కానీ ఎక్కడ కూడా అమ్మాయి అనే ఒకరు ఉంటే పూర్తి చేస్తుంది ఆ ఉన్న సంభ్రమాన్ని కానీ ఉన్న సందర్భాన్ని కానీ. అక్కడ ఏమీ లేదు, వంట లేదు, ఫుడ్ లేదు, అది సెట్ అవ్వలేదు, ఏది మిస్టేక్స్ ఉంటే కూడా ఒక అమ్మాయి ఉంటే, కరెక్ట్ ప్రాపర్ అయిన అమ్మాయి ఒక చోట ఉంటే ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ హ్యాండిల్ చేస్తుంది. సో ఆ ఒక శక్తి నేచర్లో కానీ ఒకరి లైఫ్లో కానీ ప్రతి దాంట్లో పూర్తి చేసే శక్తి ఉన్న ఒక గాడ్స్ బెస్ట్ క్రియేషన్ ఇస్ అ వుమన్. సో మ్యామ్, మీరు మూవీ ఇండస్ట్రీలో చేస్తూనే ఉంటారు, అంటే టైమ్స్కి సంబంధం లేకుండా షూటింగ్స్ అవన్నీ ఉంటాయి. సో మీ లైఫ్లో మీరు ఏదైనా ఇబ్బంది పడిన రోజులు ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు ఇబ్బంది పడతామండి, వేరే వేరే రకమైన ఇబ్బందులు పడతాం. ఎస్పెషల్లీ ఐ థింక్ ఒక అమ్మాయి ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి ఫేవర్ లేకుండా, సపోర్ట్ కాదు, సపోర్ట్ ప్రతి అడుగులో కావాలి, బట్ ఎవరి ఫేవర్ లేకుండా, ఏ షార్ట్ కట్ లేకుండా మన కష్టపడి మన వర్క్తోనే మనం పైకి వస్తామనే ఒక నిర్ణయం తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతిరోజు పొద్దున ఐజ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి దెర్ ఇస్ ఛాలెంజ్ అండ్ దెర్ ఇస్ స్ట్రగుల్ ఇన్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డెసిజన్. సో every day is challenging, but I see the joy in challenge because నేను సెలెక్ట్ చేసిన రూట్, నేను కావాలని సెలెక్ట్ చేసిన రూట్ కాబట్టి ఆ రూట్లో నేను హ్యాపీనెస్ చూస్తాను అండ్ హ్యాపీనెస్ చూస్తాను అండ్ ఐ టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఐ ఎంజాయ్ ద జర్నీ. సో మీరు మహిళలకు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అడ్వైజ్ ప్రతి ఒక్కరికి ఒకరు అడ్వైజ్ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ వాళ్ళ లైఫ్ని బట్టి వాళ్ళ డెసిజన్స్ ఉంటాయి. బట్ ఐ వాంట్ ఎవ్రీ ఉమెన్ టు బిలీవ్ దట్ దే ఆర్ ఎనఫ్. ఎప్పుడు మనం అందరు యాక్చువల్లీ ఉమెన్ అందరినీ కంప్లీట్ చేస్తుంది, కానీ ఉమెన్కి ఎలా పెంపకం ఉంటుందంటే మాకు ఇంకెవరో వచ్చి కంప్లీట్ చేయాలి, నాకెవరిదో అవసరం ఉంది, నాకెవరో ఒకరు చప్పట్లు కొట్టాలి, ఎవరు నన్ను అప్రూవ్ చేయాలి, ఎవరో నన్ను పొగడాలి, ఎవరో నన్ను ఏదో అంటేనే నేను కాదు. ఎవరు ఏమనకపోయినా, ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా, ఎవరు మిమ్మల్ని అక్నాలెడ్జ్ చేయకపోయినా, మీకు షాబాస్ అనకపోయినా, యు ఆర్ ఎనఫ్. You are the best creation in your own way, and you, even if you feel there is any shortcoming, నాలో ఇది లేదు, ఈ లోపాలు నాలో ఉన్నాయనే ఫీలింగ్ ఉంటే కూడా దాన్ని పూర్తి చేసే శక్తి కూడా మీ లోపలే ఉంది. సో దాన్ని నమ్ముతూ ముందుకెళ్ళండి అని ఎప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. So first of all, wish you happy Women's Day, World Women's Day. So this is our special day. So ప్రతి ఒక్క మహిళా శక్తికి నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఇన్ సారథి స్టూడియో. ఇవాళ తెలంగాణ ఉమెన్ ఎక్సలెన్స్ ఉమెన్ అవార్డు నేను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద జీ మీడియా టీమ్. థ్యాంక్ యూ. సో మ్యామ్, మీరు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో చేస్తున్నారు కదా, యాజ్ ఏ ఉమెన్గా మీరేమైనా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయా? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ప్రతి ఒక్క దీంట్లోనే ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో ఇబ్బందుల్ని ఓవర్కమ్ వెళ్ళి చేయడమే మన ఇది. టిప్స్ మేము టు ఓవర్కమ్ స్ట్రగల్స్ అండ్ టు ఓవర్కమ్ పర్టిక్యులర్ ఉమెన్స్ అనే వాళ్ళు నిలబడాలి. ఓవర్కమ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎమోషనల్స్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఎమోషనల్గా ఫీల్ అయితే మనం అక్కడే ఉండిపోతాం, అయ్యో ఎవరో ఏదో అనేసారంటే అక్కడే స్టాప్ అయిపోతాం. సో జస్ట్ ఇగ్నోర్ ఇట్. మన కాన్సన్ట్రేషన్ మనం ఏమవ్వాలనుకున్నామో, ఏం అచీవ్ చేయాలనుకున్నామో గోల్ దాని మీద ఉండాలి. దానికోసం ఎలాంటి సాక్రిఫైస్ అన్న చేయాలి, ఎలా అన్న ఏమన్నా, బట్ హుక్ ఆర్ కుక్ we have to reach that. Women's Day అనేది స్పెషల్గా సాంగ్ ఏం లేదు. సో నా ప్రతి సాంగ్ ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ కపుల్ ఆఫ్ మూవీస్, థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ షోస్ ఇన్ అబ్రాడ్. చెప్పండి ఉమెన్స్ డే గురించి మీ మాట. ఉమెన్స్ డే గురించి చెప్పాలంటే
అంత పెద్దదాన్ని నేను కాదు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ఈరోజే మహిళా దినోత్సవం కాదు, ప్రతిరోజు మహిళా దినోత్సవమే. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, అందరి కోసం కష్టపడతాము. కానీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ప్రతి మహిళ అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ తన హెల్త్కి తనకి చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. కానీ మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే, మనం స్ట్రాంగ్గా ఫిజికల్గా మెంటల్గా బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ కూడా బాగుంటుంది. సో మన కోసం కొంచెం టైం కేటాయించుకుని సొసైటీ కోసం కూడా మంచిగా ఉంటుంది. సో మ్యామ్, మీరు ఆంటర్ప్రైనర్గా అయితే కిచెన్ అది స్టార్ట్ చేశారు. సో ఇంట్లో చేసుకునే పనిని మనం ఒక బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు, మనం కూడా ఎదగొచ్చు అని ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? అది నాకు ప్యాషన్తో వచ్చిందమ్మా. ఎందుకంటే అందరికీ ఫుడ్ మ్యాండేటరీ కదా, నాకు అలా పెట్టడం ఇష్టం. సో ఒక మంచి ఫుడ్ అందరికీ పెట్టాలి అంటే, ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు కదమ్మా, చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అందుకుని నాకు అలా పెడితే అందరూ సంతృప్తిగా తిని వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది. As a mother and entrepreneur, which role is more difficult, ma'am? అమ్మా, మదర్ రోల్, ఎంటర్ప్రెన్యూర్ రోల్, రెండిట్లో ఏది మోస్ట్ డిఫికల్ట్ జాబ్ రోల్? రెండు ఈక్వల్గా రెండు రెండు ఈక్వల్. సో మీరు ఏది బాగా ఎంజాయ్ చేశారు? యాక్చువల్గా రెండు బాగా ఎంజాయ్ చేశానమ్మా. ఎందుకంటే పిల్లలను పెంచే టైంలో బాగా తల్లిగా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అట్లాగే ఇప్పుడు ఈ ఫుడ్ బిజినెస్లో కూడా ఇప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ మీరు ఎలా చేస్తాను. పెంచారు అనేది ఐశ్వర్య గారిని చూస్తే మాకు తెలుస్తుంది. అశ్వత్థామ మూవీతో అంత మంచి ఓరియంటెడ్, లైక్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశారు. ఆ క్రెడిట్ గోస్ టు యూ. అలా ఏం లేదమ్మా, బాబ్ స్టోరీ డైరెక్టర్ తీశారు, వాళ్ళది, నాదేమీ లేదు, మన ఊరికే ప్రొడ్యూసర్ వరకు. ఓకే, టు ఓవర్కమ్ అంటే ఒక అమ్మాయి ఈ సొసైటీలో ఒక స్ట్రగుల్ ని ఓవర్కమ్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తారు? నేను టిప్స్ ఇచ్చేంత దాని కాదమ్మా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఈ జనరేషన్ చాలా మెచ్యూరిటీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను అడ్వైస్ తీసుకోవాలి, కానీ నా దగ్గర నుంచి అడ్వైస్ తీసుకునే అంత చెప్పగలిగేంత లేదు నాకు. యాజ్ ఏ మదర్ గా ఇవ్వండి. యాజ్ ఏ మదర్గా కూడా పిల్లలు చాలా బాగా మా పిల్లలు నాకు బాగా అడ్వైస్ చేస్తారు. సో అమ్మాయిలైనా కానీ మా అక్కల పాప ఉంది, తను కూడా చాలా కాన్ఫిడెంట్గాను మెచ్యూర్డ్గా ఉంటారు. సో వాళ్ళకి నేను అడ్వైస్ చేయక్కర్లేదు. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం ఫాస్ట్గా కాకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని ఏ పని చేసినా అందులో అమ్మాయిలు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, చాలా సక్సెస్ఫుల్గా కూడా ఉంటున్నారు. ఓకే, నాగశౌర్య గారు మిమ్మల్ని విష్ చేశారా? ఉమెన్స్ డే గిఫ్ట్ ఇచ్చారా? అలా ఏమీ లేదమ్మా, మాకు అట్లాంటి గిఫ్ట్లు అట్లాంటివి ఉండవు, చాలా ప్రాక్టికల్గా ఉంటాము. అదే చెప్పాను కదా, ప్రతిరోజు మహిళా దినోత్సవమే, ఈ రోజు స్పెషల్ ఏమీ కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.